హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నామని అయితే చెప్పలేను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పర్లేదు. ఆహ్, అంటే ఎందుకిలా అంటున్నానంటే మా లెస్తాకైతే ఒక 15 డేస్ ముందైతే ఈవినింగు మ్యూజిక్ కాలేజ్‌కెళ్తుంది గదా! అలా వెళ్ళేటప్పుడైతే తనకైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరైతే చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. బైక్‌లో తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి క్లాస్‌కైతే వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఇంకా రోడ్ సైడు సడన్‌గా కారు అతను డోర్ ఓపెన్ చేసేసరికి దగ్గరికొచ్చాక ఇంకా కంట్రోల్ చేయలేక ఇద్దరు అయితే పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు ఇద్దరికీ అయితే చిన్న చిన్న గాయాలతో అయితే బయటపడ్డారు. కానీ దెబ్బలైతే తగిలాయి. అది పెద్ద ఇంజరీ అని చెప్పలేను. అలా అని చిన్నది అని చెప్పలేను. దేవుడి దయ వల్ల అంతటితో పోయింది అనేసని మేమైతే అనుకుంటున్నాము. ఆ జరిగిన ఆ టైంలో అయితే మా లసిత వాళ్ళకి మ్యూజిక్ కాలేజ్‌లో ఉండే ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే ఆ దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళ పాపని పికప్ చేసుకునేదానికని స్కూల్ దగ్గరైతే ఉన్నారు. ఇంకా ఆ టైంలో వీళ్ళని చూసేసరికి ఇంకా మనకు తెలిసిన పిల్లలే గదా అని చెప్పి ఇంకా అక్క అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే హాస్పిటల్‌కైతే తీసుకొనెళ్లారు. తీసుకొనెళ్ళాక ఇంక అక్కడి నుంచి అయితే మాకైతే కాల్ చేశారు. ఇలా జరిగింది. చిన్న దెబ్బలే వెంటనే పలానా చోటకి రండి అని చెప్పి ఫోన్ చేశారు. ఆ టైంలో అయితే నాకైతే నోట్లో నుంచి మాట రాలా. ఇంకా నాకు కాళ్ళు, చేతులు వణుకుడు స్టార్ట్ అయిపోయినాయండి. ఇంక నేను ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఇంక వెంటనే మా వారు ఇంట్లోనే ఉన్నారు ఆ టైంలో. పూజ చేస్తూ ఉన్నారు ఈవినింగు. పిల్లల్ని బయలుదేరిచ్చి పంపించాము. ఇంకా పూజ చేసి ఇంకా టెంపుల్‌కెళ్ళాలి శివాలయంకి అని అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో ఫోన్ వచ్చేసరికి ఇంకా వెంటనే ఇంకా ఫస్ట్ మా వారిని అయితే పంపించేశాను. అంటే నేను నైటీలో ఉన్నాను. అందుకని చెప్పి నేను మార్చుకునేంత టైం కూడా నాకు ఓపిక లేక నువ్వు ఫస్ట్ బయలుదేరు పిల్లల దగ్గరికెళ్ళు ఎలా ఉందో ఏమో అని చెప్పి ఫస్ట్ మా వారిని పంపించేసి వెనకాలే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని నేనైతే బయలుదేరేసరికి మా వారైతే వాళ్ళు చూపించిన హాస్పిటల్ దగ్గర నుంచి అయితే మళ్ళీ నరేంద్ర హాస్పిటల్‌కి అయితే తీసుకొనొచ్చారు. మా వారికి కాలు చూసేసరికి కొంచెం బాగా వాచిపోయింది. అడుగు పెట్టలేక ఏడ్చేసింది మా పాపైతే. ఇంకా తనని అలా చూడంగానే మా వారికి కూడా ధైర్యం లేదు. ఇంకా లోపలేదో అయిపోయిందేమో పాపకి అనేసని చాలా భయపడిపోయి వెంటనే నరేంద్ర హాస్పిటల్‌కి తీసుకొనొచ్చేసారు. నేను వెళ్ళేసరికైతే నువ్వు అక్కడికి అంటే వాళ్ళు తీసుకొనెళ్ళే నా హాస్పిటల్ అయితే కంచి హాస్పిటల్ అంటారంట. ఆ హాస్పిటల్‌కైతే తీసుకొనెళ్లారు. ఇంకా అక్కడి నుంచి అయితే మా వారు వెళ్ళేసరికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. కానీ ఫుల్ కాలు వాచిపోయి ఉండింది. అడుగు పెట్టలేకపోయింది. అది చూసిన వెంటనే మా వారికైతే చాలా భయమేసి నరేంద్ర హాస్పిటల్‌లో వచ్చి చూపించాము. అక్కడ వాళ్ళు కాలు వాచుండేది చూసి ఎక్స్‌రే అయితే తీశారు. నేను కూడా వెళ్ళేసరికి వాళ్ళు వచ్చున్నారు కదా! నేను కూడా చేయమని చెప్పాను ఎక్స్‌రే అయితే. లోపల ఏమన్నా అయ్యుంటుందేమో అని భయమేసింది నాకు, మా వారికైతే. ఇంకా ఆ విషయం తెలియంగానే ఇంకా మా పాపని హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చారు కదా! ఆ అక్క మళ్ళీ వాళ్ళ మ్యూజిక్ మేడం అందరూ అయితే హాస్పిటల్‌కొచ్చేసారు. పిల్లలకి ఇలా అయ్యేసరికి వాళ్ళు కూడా టెన్షన్ పడిపోయారు. ఇంకా మా పాపతో గున్న వచ్చిన పాప అయితే గాయాలైతే తనకు కూడా అయ్యాయి. ప్రతి చోట అయ్యాయి. మోక చేతులు రెండిటికి అలానే మోకాలికి, పాదంకి అయ్యింది. తనకి ఏం అంత ఇబ్బంది ఏం లేదు అని చెప్పి తననైతే ఆ హాస్పిటల్ వాళ్ళే ఇంకా డ్రెస్సింగ్ చేసి ఏం పర్లేదులే అమ్మ చిన్న చిన్న గాయాలే అని చెప్పి పంపించేశారు. మాకు కూడా వెళ్ళిపోవచ్చనే అన్నారు. కానీ పాప అడుగు పెట్టకపోయేసరికి లోపల ఏదన్నా అయిపోయిందేమో అని మా వారు భయపడిపోయారు. కాలు ఎక్కువగా వాచిపోయి ఉండింది. బాగా భయమేసింది ఆ కాలుని చూడంగానే. ఇంకా ఎక్స్‌రే తీపిచ్చాక డాక్టర్‌ని కలిసాక
సార్ అయితే కండ బాగా పడిన అదురుకి బాగా కండ నలిగిపోయింది. దానివల్ల వాచింది. ఎముకకేం కాలేదు అని చెప్పి ఎక్స్‌రేలో అయితే చూపిచ్చారు. అప్పటికైతే నాకు ప్రాణం లేచొచ్చినంత పనైపోయింది. అడుగు పెట్టకపోయేసరికి ఏమో లోపల అయిపోయింది అనేసని భయపడి పూశాము నేను, మా వారైతే. మా వారైతే అసలు చెప్పాలంటే డాక్టర్ చెప్పేటప్పుడైతే ఏడ్చేశారు. ఆయనైతే ఇంక ఏదో అయిపోయింది నా కూతురికి, కాలుకేదో అయిపోయింది, ఎముకేమో డ్యామేజ్ అయిపోయినట్టుగా ఉంది అన్నట్టు మా వారైతే ఫీల్ అయిపోయారు. ఫస్ట్ మా వారెళ్లారు గదా! చూడడమే మా వారికి భయమేసిందంట కాలుని చూసేసరికి. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసేసరికి చాలా భయమేసేసిందంట. అందుకే నాకు గూడా చెప్పకుండా హాస్పిటల్ అయితే చేంజ్ చేసేశారు. అక్కడ డాక్టరు "ఏం పర్లేదు, ఇంటికెళ్ళిపోవచ్చు. రెస్ట్‌లో ఉండాలి. ఒక 10 డేస్ కాలుకి ప్రెషర్ ఇవ్వకూడదు. జస్ట్ వాష్‌రూమ్ వరకే లేచి ఎళ్ళమ్మా. ఫుల్లు 10 డేస్ కాలు పైన ప్రెషర్ పడనీయకుండా బాగా రెస్ట్ తీసుకో" అని చెప్పారు. అప్పటికైతే మేమైతే రిలాక్స్ అయ్యాము. సార్ ఆ మాట చెప్పంగానే మా వారైతే బోరున ఏడ్చేశారు. నాకైతే మా వారు ఇలా ఏడ్చేసరికి నాకైతే ఆ టైంలో అయితే చాలా ఏడుపొచ్చేసింది. ఎప్పుడు నాకు ధైర్యం చెప్పే ఆయన కూతురికి అలా అయ్యేసరికి కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసరికి నాకైతే ఆ టైంలో మా వారిని చూసి నాకు ఏడుపొచ్చింది. మనకేదన్నా అయితే ధైర్యంగా ఉంటామేమో గానీ, పిల్లలకేదన్నా జరిగితే మట్టుకు తట్టుకోలేమని ఆ సిచ్యువేషన్‌లో అయితే అనిపిచ్చింది. నాకైతే ఫస్ట్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వడము పిల్లల విషయంలో ఇదే ఫస్ట్ టైము. చిన్నప్పుడు హెల్త్ ఇష్యూలు అంటే దగ్గులు, జలుబులకి వాటికి ఫేస్ చేసున్నాం గానీ, ఇలా యాక్సిడెంటు పిల్లలకవ్వడము ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా కంగారేసేసింది. తనని మళ్ళీ అక్కడ వాళ్ళేసిన డ్రెస్సింగ్ గాకుండా మళ్ళీ చిన్న దెబ్బలు కూడా తగులున్నాయి. ఆ కారు డోర్ తగిలేమో పాపకైతే మోకాలు కిందనైతే బాగా గీతలు పడిపోయాయి లోపలికి. అదంతా బాగా క్లీన్ చేసి, డ్రెస్సింగ్ చేసి, ఆయింట్‌మెంటు, టాబ్లెట్స్ అయితే ఒక 10 డేస్‌కి ఇచ్చారు. రెస్ట్ తీసుకొని నార్మల్‌గా మళ్ళీ "నువ్వు వెళ్ళొచ్చులే అమ్మ కాలేజ్‌కి" అని చెప్పారు. వచ్చాక మేమైతే మళ్ళీ కాలేజ్‌కి ఇన్ఫార్మ్ చేశాము. ట్రైనింగ్‌లో ఉంది తను. డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతాంది. ఫస్ట్ 6 మంత్స్ తనకైతే ట్రైనింగ్ ఉంటుంది. అందుకని చెప్పి సార్ వాళ్ళకైతే ట్రైనింగ్‌కి వెళ్ళలేదు అంటే వాళ్ళకి చెప్పి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ లీవ్ పెట్టాలి. అందుకని చెప్పి "ఇట్లా యాక్సిడెంట్ అయింది సారు, ట్రైనింగ్‌కి ఒక 10 డేస్ రాలేదు" అని చెప్తే యాక్సిడెంట్ అంటే టీచర్లు కూడా భయపడతారు కదా! "ఏం పర్లేదు, రెస్ట్ తీసుకోండి, నేను మాట్లాడతాను ట్రైనింగ్ సార్‌తో" అని చెప్పి కాలేజీ సార్ అయితే ఓకే చెప్పారు. అప్పుడైతే 10 డేస్‌కైతే 10 డేస్ కాదు 15 డేస్ అయితే ఇంట్లోనే పెట్టుకునేసాను లస్తానైతే. నాకు భయమేసింది. కొంచెం వాపైతే ఇంకా కూడా తగ్గలేదు. అంటే తగిలిన దెబ్బలైతే మానుతూ వస్తున్నాయి గానీ, వాపైతే ఇంకా తగ్గలేదు పూర్తిగా అయితే. వాళ్ళేం చెప్పారంటే డైలీ ఐస్ ప్యాక్ పెట్టమని చెప్పారు. ఆ వాపు తగ్గడానికైతే పెడుతూనే ఉన్నాము. కానీ వాపైతే తగ్గలేదు. 15 డేస్ అయ్యింది కదా! ట్రైనింగ్‌కి వెళ్ళకపోతే ఇబ్బందవుతుందని చెప్పి మండే రోజైతే పంపించాను. పంపిస్తే తనకైతే కాలైతే నీరు దిగేసి ఫుల్ కాలు మొత్తం అయితే వాపొచ్చేసింది. అట్టే కూర్చొని ఈవినింగ్ దాకా ఉండేసరికైతే కాలు వదిలి, అందుకని చెప్పి మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ సార్‌తో మాట్లాడి మళ్ళీ 1 వీక్ రాలేను సార్, ఇట్లా ఇబ్బంది అవుతుంది అని అనేసరికి సరేలే అమ్మ తగ్గినాకే పంపివ్వండిలే, ప్రాబ్లమ్ కదా అని చెప్పి సార్ కూడా అయితే ఓకే చెప్పారు. అలా అయితే ఇప్పుడు రెస్ట్‌లోనే ఉంది. ఈ వీక్ కూడా రెస్ట్ ఇచ్చి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ అయితే నేను కాలేజీకి పంపియాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే అసలు ఒక 20 డేస్ బ్యాక్‌దనుకుంటా ఈ వ్లాగ్ అయితే. మా లస్తాకి లంచ్ ప్యాక్ చేస్తున్న వ్లాగ్ ఇదైతే. తనకి బాగున్నప్పుడు తీసిన వ్లాగు. ఆ తర్వాత అయితే నేను వీడియోలు అయితే అస్సలు తీయలేదండి. పాపకి అలా అయ్యాక
ఇంకా మ్యాక్సిమం మా బంధువులకైతే ఎవరికీ చెప్పలేదు. ఇంకా మా వారైతే వాళ్ళ సిస్టర్ వాళ్ళ వరకైతే చెప్పారు. ఇంకా చెప్పాక వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళ చిన్నత్త అయితే కుప్పం నుంచి, ఇంకా వాళ్ళ పెద్దత్త అయితే మా ఊర్లోనే ఉంటారు కదా! ఇంకా వాళ్ళు కూడా భయపడిపోయారు. ఇంకా వచ్చి మా లస్తానైతే 2 డేస్ ఉండి చూసుకొని తనకి ధైర్యం చెప్పేసి మళ్ళీ వాళ్ళైతే ఊరికెళ్ళారు. ఇంకా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళందరూ లస్తాకి ఇలా అయిందని వచ్చి చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఇంకా అమ్మ కూడా అయితే రోజు మార్చి రోజు వస్తూ తనకి ఇష్టమైనటివి ఫ్రూట్సు, ఇంకా తనకి పత్యం ఉండాలి కదా! అలాంటివన్నీ చేసి పెడుతూ ఇంకా అమ్మ కూడా అయితే లస్తాని జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉన్నారు. ఇంక ఇలా అయితే జరిగిందండి. ఇవాల్టి రెసిపీలు అయితే నేనేం చెప్పలేదు ఎలా చేశానని. మీరే చూసి ట్రై చేయండి. ఓకే అండి. బాయ్.